ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఇప్పుడు పృథుపాఖ్యానాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన పృథువు జన్మించిన తర్వాత ఆయనకు పట్టాభిషేకం చేసి మన మునులందరూ చాలా సంతోషించారు. ఈలోగా మన సూతులు, వంది, మాగధులు వాళ్ళందరూ ఆయన్ని స్తుతిస్తుంటే, ఆగండి, ఆగండి, స్తుతింపడానికి నాకు ఏమి ఉన్నాయి గుణాలు? ఏమైనా ఉంటే గదా స్తుతించవలసింది. లేనిపోనివన్నీ ఎందుకు చెప్తున్నారు? మీ మాటలు వ్యర్థమవుతాయి. ఒకవేళ స్తుతింపదలుచుకుంటే మీరు ఆ భగవంతుణ్ణి ఉత్తమ శ్లోకుణ్ణి కీర్తించండి అని చెప్పాడు. అప్పుడు మన వాళ్ళు లేదు లేదు, నీలో ఉన్న గుణాలనే మేము చెప్తూ ఉన్నాము, కీర్తిస్తున్నాము అని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఆ శ్లోకాలన్నీ మనం మొన్న చూసుకున్నాము. అసలు అక్కడ చెప్తూ ఉన్న విషయం ఏంటి అని మన పరంగా మనం అర్థం చేసుకుందాము. మనలో ఈ లక్షణం ఉంటుంది. ఈ బేలతనము, నేను అల్పుణ్ణి అన్న ఆత్మ న్యూనత భావము ఒకటి ఉంటుంది మనకు. జీవ భావం ఉంటుంది మనకు. నేను ఇంతే అని పరిచ్ఛిన్నమై ఉంటుంది మనకు భావన. నా పేరిది, నేనిక్కడుంటాను, నేను ఈ పని జేస్తాను, నాకింత డబ్బులున్నాయి, నా ఇల్లు ఇక్కడుంది అని ఇంత మాత్రం, ఇంత మాత్రం, ఇంత మాత్రం, ఇంత మాత్రం అని పరిచ్ఛిన్నం చేసుకుని, గీతలు గీసుకుని, నన్ను నేను తక్కువ చేసుకుని నేనింతే, నేనింతే, నేనింతే అని చెప్పే ఒక లక్షణం ఉంటుంది. ఒక విచిత్రమైన దేహాత్మ భావన ఉంటుంది. ఈ దేహమే నేను, ఇది గాక వేరేది ఇంకేమి ఇంతకన్నా ఎక్కువ లేదు అని అనిపిస్తుంది. అదుండేసరికి ఇంకొకటేముంటుంది మనలో, అదిగో భగవంతుడున్నాడు, నాకన్నా చాలా గొప్పవాడు, నేను అల్పుణ్ణి, భగవంతుడు ఉత్తమ శ్లోకుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనను మనము గొప్పగా స్తోత్రాలన్నీ చెయ్యాలి గానీ, జుగుప్సితమైన, అల్పమైన, అసత్ గుణాలతో ఉన్న, తక్కువ రకంగా ఉన్న మనుషుల్ని మనం ఎట్లా పొగుడుతామో, మనల్ని మనం ఎట్లా స్తుతి చేసుకుంటాము అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మనలో ఏదైనా ఒక గుణం చెప్తే గూడా, అంత మాట అనకండి, నాలో అంతేమీ లేదులెండి, ఆహాహా అనుకుంటూ అంటాము. పోనీ ఈ లౌకికమైన విషయాలు పక్కన బెడితే గూడా, మనలో ఇంకొక దుర్గుణం ఏముంటుందంటే, వేదము అదే పనిగా గూర్చొని, తత్వమసి శ్వేతకేతో అని చెప్తుంటుంది పాపమది. తత్వమసి శ్వేతకేతో అని చెప్పినా గూడా నమ్మబుద్ధి గాదు. అది నువ్వే మళ్ళీ. అది వేరుగా ఉన్నావేంటి నువ్వు? నిజంగా వేరుగా ఉన్నావా? ఉన్నదంతా ఒక్కటే, అది నువ్వే అని చెప్తూ ఉంటే గూడా, మళ్ళీ భగవంతుడు వేరు, నేను వేరు అని ఎవరెవరికైతే అనిపిస్తూ ఉంటుందో, అదే విధంగా పనిగట్టుకుని మనము మన చాందోగ్యోపనిషత్తు చెప్పిన మహావాక్యాన్ని కూడా చదువుకుంటాం. మనందరికి నోటికి గూడా వచ్చు తత్వమసి అని. అందరము అంటాం. ఏదో ఒక సమయంలో తత్వమసి అని అనకుండా ఉన్నవాళ్ళం ఎవరమూ లేము. అయినా కూడా నమ్ముతామా? ఆ తత్పదార్థం ఏదుందో పరమాత్మ తత్వము, అది త్వమసి, నువ్వే అయి ఉన్నావు అనే గదా చెప్తున్నది పాపము. నేను, నేను ఆత్మ, నా స్వరూపమది. నేను, ఇదంతా నా వల్లే వచ్చింది అని అనడానికి అసలు అనబుద్ధే గాదు. అనడానికి అసలు మనస్కరించదు. మనసు ఒప్పుకోదు. ఆ! నేను ఆత్మనేంటి, పరమాత్మ వేరు, పరబ్రహ్మము, పరమాత్మ, ఆ ఈశ్వరుడు, భగవంతుడనేదో చెప్తారు, ఆయన వేరు, నేను గాదు అనిపిస్తుంటుంది. ఎప్పుడూ అదే అనిపిస్తుంటుంది. అట్లా జీవభావనతో నేనల్పుణ్ణి, నేను పరమాత్మను కాను, పరబ్రహ్మ, పరమాత్మ, పరాత్మ అని ఏ పేర్లతో పిలుస్తారో ఆ తత్వం నేను గాదు. అది నేను గాదు. నేనింతే, ఇదిగో నా పేరేదో ఉంది. అహం బ్రహ్మాస్మి గాదు. అహం మీనా అస్మి,
అహం ఇంకేదో డాష్ అస్మి అని ఏదో పేర్లు పెట్టుకొని నా పేరు ఇదని చెప్తాం గదా! ఆ రకంగా అదే దేహాత్మ బుద్ధితోటి ఉండి, నేనింతే అల్పుణ్ణి, భగవంతుడు వేరు, నేను వేరు అని ఎవరెవరైతే అనుకుంటూ ఉన్నారో, అటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని చెప్తూ ఉంటారు. మన ఉపనిషత్తుల్లో చెప్పే విషయాన్నే మనకిక్కడ మన వ్యాసుల వారు గూడా మనలాంటి వాళ్ళనే, మనలాంటి వాళ్ళనే ఇన్ని వింటాము మనము. ఇన్ని చోట్ల వింటాము. ఇప్పుడు గూడా మళ్ళీ వినుకుంటూ వస్తూ ఉన్నాము. మనము మన దక్షిణామూర్తి స్తోత్రం వింటాము. దానికి మానసోల్లాసం వింటాము. మనము బ్రహ్మసూత్రాలు వింటాము. ఉపనిషత్తులు వింటాము. మళ్ళీ భాగవతాన్ని చదువుతాము. మళ్ళీ వచ్చి కూర్చుంటాము. కానీ మాత్రం అది నువ్వే అంటే ఒప్పుకోబుద్ధి గాదు మనసుకి. నేను ఇంతే అనిపిస్తుంది. ఆ దేహం జూసుకొని ఇంతే అనిపిస్తుంది. అట్లా అనిపించే వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వాళ్ళందరికీ కలిపి మూకుమ్మడిగా మాస్‌గా ఒక పేరు పెట్టి, ఇదిగో వాడొకడు పృథువు అనున్నాడు. వాడికి పృథువు అని ఎందుకు పేరు? వాడు పృథువుగా స్థూలంగా ఉన్నాడు. స్థూలంగా మాత్రం చూస్తాడు వాడు. ఓన్లీ స్థూలంగా మాత్రం చూడగలడు. అంతకన్నా మించి చూడ్డానికి వాడికి రావట్లేదు. వాడికి ఉపదేశం చేస్తే తెలుసుకుంటాడు. అప్పుడు వాడు మళ్ళీ పృథువవుతాడు. ఎట్లా? అణువు దగ్గర నుంచి బృహత్తుగా ఉన్నది మొత్తము బ్రహ్మమై ఉన్నది వాడే అని వాడు తెలుసుకుంటాడు. ఈ పృథువు నుంచి ఆ పృథువుకెళ్ళాలి. ఇంతకుముందు మనము దీనికన్నా ముందు చదువుకున్న కథ ఏమున్నది? ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువానికెళ్ళాడు గదా ఆయన. ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం చిన్న విషయం గాదు. వ్యాసుల వారి తెలివితేటలు అంతా ఇంతా గాదు. వ్యాసుల వారి తెలివి ఆకాశమంత ఉంటుంది. ఆయన ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం అంటే ఈ ఎక్స్‌ట్రీమ్ నుంచి ఆ ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకొని వెళ్ళాడు గదా! దక్షిణ ధ్రువంలో ఉన్నవాడిని ఉత్తర ధ్రువానికి తీసుకొనెళ్ళిపోయారు మన వ్యాసుల వారు. ఎట్లా? దేహము నేనే అన్న దృఢమైన భావనతో ఉన్నవాడిని, ఆ ధృతితో ఉన్నవాడిని, ఆ ధ్రువుడిని ఇది ధ్రువము, దేహము ధ్రువము, నాకొక నాన్న, నాకిద్దరమ్మలు, నాకొక తమ్ముడు, నాకొక రాజ్యము, నన్నెవరో తిట్టారు, నన్నెవరో పొగిడారు, నాకేంటో కోరికలున్నాయి అని ఇది ధ్రువము, ధ్రువము, ధ్రువము అనుకుంటున్న వాడిని, ఇది కాదు. నువ్వు ధ్రువము, నువ్వు సత్. నువ్వు ఇవన్నీ అసత్తులను జూసి సత్ అనుకుంటున్నావు గదా! కాదు. నువ్వు సత్. అది ధ్రువము. అది ధ్రువ పదము. అది ధ్రువ పదము. అది ధ్రువ పథము. అది ధ్రువ పదము. పదము అంటే మార్గము, గమ్యము. పదము అంటే ఆధారమై ఉన్నదేదున్నదో స్థానము. అది నువ్వు అని ఎట్లా చూపించారో, అట్లానే ఇక్కడ మళ్ళీ ఈ పృథువు నుంచి ఆ పృథువుకి. ఇది పృథువుగా, ఇదిగో ఇంతే నేను. పృథువు అంటే స్థూలంగా, ఇదిగో ఈ శరీరం, ఈ దేహం నేననుకున్న చోటు దగ్గర నుంచి వాడిని లేపి, పృథువుగా మొత్తం ఈ మొత్తం భూమిగా, భూమ్యాకాశాలు మొత్తం నిండి ఉన్న ఈ జగత్తుగా, బ్రహ్మాండంగా అంతగా కనిపిస్తూ ఉన్నదేదో మొత్తమంతా నువ్వే. నువ్వు కాక వేరేది లేదు. అని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసం మళ్ళీ ఇదంతా ప్రోగ్రామ్ తయారు చేశారు మన కోసం. కాబట్టి ఎవరికి చెప్తున్నారు? ఈ పృథువు అన్న పేరు పెట్టి ఎవరికి చెప్తున్నారు? ఇక్కడ కూర్చొని ఇదంతా వింటున్న వాళ్ళు ప్రతిరోజు వింటూ గూడా, నేనింతే అనుకునే వాళ్ళెవరున్నారో, నేనింతే, నేను వేరు, భగవంతుడు వేరు అని అనుకునే వాళ్ళెవరెవరున్నారో, వాళ్ళని కూర్చోబెట్టి ఆయన, అది నువ్వే తత్ త్వం అసి నువ్వే అయి ఉన్నావు అని చూపించడము ఈ ఉపాఖ్యానానికి ముఖ్యమైన ప్రయోజనము. ఈ ప్రకరణమంతా దాని గురించే. ఈ చాందోగ్యోపనిషత్తులో షష్టోధ్యాయంలో, ఆరో అధ్యాయంలో ముందు కొన్ని అధ్యాయాల్లో జగత్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత ఎనిమిదో ఖండం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 9 సార్లు అదే పనిగా తత్వమసి శ్వేతకేతో అని చెప్తారు. ఎంత జాగ్రత్తగా చెప్తారంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూపించుకుంటూ చెప్తారు. ఏం చెప్పారు అసలు? ఆ తత్ పదార్థము త్వమసి నువ్వే. ఓ శ్వేతకేతు అని చెప్పే కన్నా ముందు, తత్వమసి అని చెప్పే కన్నా ముందు కొన్ని విషయాలు చెప్తారు. ఏం చెప్తారంటే, ఇది అణిమ సుసూక్ష్మము. ఇదం సర్వం ఐతదాత్మ్యం. ఈ మొత్తము ఆత్మ స్వరూపమే. ఇది ఫస్ట్ ఏం చెప్తున్నారు స్టెప్ 1. ఇదం సర్వం అంటే ఈ జగత్తు మొత్తం. నీకు జగత్ జగత్ అని కనిపిస్తుంది కదా! నీకు ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ కూర్చున్న పృథువుకి నీకు? బికాస్ మీకు సొంతంగా ఆ బాడీస్‌కి ఏ పేరైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ
నిమిత్తంగా పృథువుని బెట్టి చెప్తున్నారు. కాబట్టి పృథు అని వాళ్ళు పిలుస్తున్నప్పుడల్లా మన గురువులు ఇక్కడ మన వ్యాసుల వారు మనల్నే పిలుస్తున్నారు. ఏం చెప్తున్నారాయన? నీకున్న ప్రాబ్లమ్ ఏంటి? నువ్వున్నావనుకుంటావు. ఆ దేహాన్ని జూసుకొని ఇది సెపరేట్ అనుకుంటావు. పరమాత్మ వేరే ఉన్నాడు. ఇంకెవరో ఎక్కడో ఉన్నాడు. మొత్తము సృష్టి, స్థితి, లయలన్నీ చేస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మాండానికి కర్త ఆయనే. ఆయన వల్లే ఇదంతా వచ్చింది. ఆయన ఇంకెవరో ఉన్నారనుకుంటావు. మూడోది అందుకని ఆయన దగ్గర నుంచొచ్చిన ఈ మొత్తం బ్రహ్మాండమంతా ఉంది అంటావు. జగత్తంతా ఉంది అంటావు. పరబ్రహ్మము సెపరేట్‌గా ఉంది అంటావు. నువ్వు వేరుగా ఉన్నాను అనుకుంటావు. ఇది గదా నీ ప్రాబ్లమ్. దీన్ని రిజాల్వ్ చేయడానికి, రికన్సైల్ చేయడానికి, దీన్ని సమన్వయం చేసుకోవడానికి 2 స్టెప్ ప్రాసెస్ ఉంది. స్టెప్ నంబర్ 1 ఇదం సర్వం ఈ జగత్తని చూస్తున్నావు గదా! అయితదాత్మ్యం ఇదంతా ఆత్మ. ఆత్మ స్వరూపమే. పరమాత్మ అంటావు గదా నువ్వు. ఆత్మ అంటావు, పరమాత్మ అంటావు, పరబ్రహ్మం అంటావు, నువ్వు ఇంకేంటేంటో అంటావు. అదంతా ఈ జగత్తు మొత్తం అదే. జగత్ మళ్ళీ వేరేగా లేదు. నువ్వు జగత్తుని పరమాత్మగా చూడ్డం మొదలుపెట్టు. జగత్తుని వేరే వేరేగా ముక్కలు చెక్కలుగా, వివిధ రూపాలుగా, ఆకారాలుగా చూడ్డం గాదు. ఇదంతా పరమాత్మగా చూడ్డం మొదలుపెట్టు. అంతవరకు నువ్వు చేయగలిగావనుకో, అప్పుడు ఉన్నది సత్యం, తత్ సత్యం అని తెలుస్తుంది. ఇది విషయం ఇంతే అసలు ఉన్నది గూడా ఇంతే. సత్యమైన విషయం ఏంటంటే, జగత్తంతా పరబ్రహ్మమే. ఈ మొత్తం విశ్వమంతా పరబ్రహ్మమే. వేరేది లేదు. అంతవరకొచ్చావు గదా! వెరీ గుడ్. నెక్స్ట్. ఇంతకదేది సహ ఆత్మ అది ఆత్మ. ఆత్మ అంటే అర్థమయిందండి. నువ్వు అప్పటినుంచి అదే జెప్తున్నావు ఎన్ని సార్లు జెప్పినా గూడా. ఈ మొత్తం జగత్తంతా పరమాత్మే అర్థమయిందండి అని జెప్పావనుకో. ఏమర్థమైందండి నీకు? తత్ ఆ ఆత్మ ఏదున్నదో త్వమసి నువ్వే. ఈ జగత్తంతా పరమాత్మ అంటే ముందేమో జగత్తు వేరంటావు, పరమాత్మ వేరంటావు, నువ్వు వేరంటావు. జగత్తుని పరమాత్మగా చూసావంటే అది మళ్ళీ వేరుగా లేదు అది నువ్వే. తత్ మొత్తం జగత్తు లేదు, పరమాత్మ లేదు. మొత్తం కలిపి అంతా ఒకటే విషయము. అది వేరుగా లేదు నువ్వే అని చెప్తారు. అసలు 2 స్టెప్ ప్రాసెస్ లాగా కనిపిస్తున్నా గూడా ఇది 1 స్టెప్. సింగిల్ స్టెప్. మొత్తం జగత్తుని నువ్వు ఆత్మగా చూసావంటే ఆత్మ అంటే మీ స్వరూపం అని అర్థం. అంటే నీ స్వరూపం. నువ్వు జగత్తుని మొత్తాన్ని ఆత్మగా చూసావంటే నీ స్వరూపంగా చూస్తావు. ఇంకా ఉన్నదంతా ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయమని ఇంకొక వేదవాక్యము, మహావాక్యం గూడా అందులోకొస్తుంది. ఇంత దూరం వచ్చావనుకో అహం బ్రహ్మాస్మి అవుతావు. దాంతో ఇంకొక మహావాక్యం గూడా అందులోకొస్తుంది. దాంతో ఏమవుతుంది? సర్వం ఖల్విదం బ్రహ్మ దగ్గర నుంచి, అయమాత్మ బ్రహ్మ దగ్గర నుంచి, తత్వమసి దగ్గర నుంచి, అహం బ్రహ్మాస్మి దగ్గర అయిపోతుంది విషయము. కాబట్టి ఇది మొత్తము ఆత్మస్వరూపం. ఇంకంతే. ఇది మొత్తం ఆత్మస్వరూపం ఏంటి పైగా. ఇది మొత్తము ఆత్మ. ఆత్మ అంటే స్వరూపం. ఏం స్వరూపం? నీ స్వరూపం. ఇంకింతే విషయం. దీన్ని నీకర్థమయిందాకా వేదాలు, ఉపనిషత్తులు చెప్తాయి. మన వ్యాసుల వారు గూడా అదే పనిగా జెప్తారు. ఎట్లా జెప్తారో చూద్దాము. పాపం మనవాడు నేను ఆత్మ కాదండి ఎన్ని వేదాలు ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాక గూడా అనిపిస్తుందా? 9 సార్లు జెప్తారు ఇదే విషయాన్ని. మళ్ళీ చెప్పుకుంటాం మనం చాందోగ్యోపనిషత్తు మొదటి నుంచి చదువుకున్నప్పుడు గూడా చెప్పుకుంటాం. మధ్య మధ్యలో చదువుకుంటాం. ఈ మాట అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ అనిపిస్తుందా? అనిపియదు గదా! ఇదంతా జగత్తంతా ఆత్మస్వరూపం నేను. అనిపించిందా? మనసుకి అనిపించకపోవడం ఒకటి. అసలు మాటతోటి గూడా నోటితోటి అనడానికి గూడా అనబుద్దవ్వదు. అసలా ఆలోచన రాదు. అనబుద్దవ్వదు. ఆ రకంగా ఉన్నవాళ్ళు నేను గాదు. నా గురించి చెప్పుకోవాల్సింది లేదు. ఇదంతా జుగుప్సితమైన విషయము. అబ్బెబ్బే! వద్దు వద్దు. నేను పరమాత్మని కాదు అనుకునే వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడి నుంచి చెప్తున్నారు. ఎవరికి? మీకే చెప్తున్నారు. మీరెవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ. అందరితో పాటు మీనాకి కూడా. ఇదే విషయం. చూద్దాము. ఇప్పుడు చెప్తున్న విషయము అబద్ధం కారాదు. చెప్తూ ఉన్నది ఉన్న విషయమే. చెప్తూ ఉన్నది ఎవరు? పైగా మునులు చెప్పమని ప్రచోదనం చేస్తే గాయకులు కీర్తిస్తున్నారు. మునులెవరు? మౌనంతో మౌనాన్ని తెలుసుకున్న వాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నట్టు
మౌనంతో మౌనాన్ని తెలుసుకున్న వాళ్ళు మౌనంగానే దాన్ని అనుభూతిగా మార్చుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి అసలు ప్రతి స్వరూపము ఆత్మస్వరూపమే. ఆత్మ కానిది ఇంకొకటి లేదు అసలు. ఏకం ఏవ అద్వితీయం. ఉన్నది ఒక్కటే ఏవ. వేరేది లేదు ద్వితీయం అన్నది. ఆ ఉన్న ఒక్కటే. నువ్వు వేరుగా ఉన్నావనుకుంటావు. కానీ లేవు. నువ్వదే. కాబట్టి నీ గురించే నీకు చెప్తాను విను అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి ఇదంతా మీకోసమే. అదే తత్వమసిని ఇక్కడ విస్తారంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనం ఎప్పుడు చూసినా అదొక చెట్టున్నది. దానికొక కొమ్మ ఉన్నది. కొమ్మ పైన 2 పక్షులున్నాయి. ఆ 2 పక్షుల్లో ఒకటి తినకుండా చూస్తూ ఉంటుంది. ఇంకో పక్షి తిని అనుభవిస్తూ, దుఃఖిస్తూ, సుఖిస్తూ ఉంటుందని ఏంటో చెప్తారు గదా మనకు. ఇంతకీ ఆ 2 పక్షుల్లో అనుభవాలు పొందకుండా, కర్తృత్వం, భోక్తృత్వం లేకుండా సాక్షి మాత్రంగా, ఉదాసీనంగా ఉన్నది ఆ పక్షి ఏదున్నదో దాని గురించి మనకు మన భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మంగా తెలుస్తూ ఉంటుంది. ఇంకొక పక్షి సుఖదుఖాలు అనుభవిస్తూ, బాధపడుతూ, శోకిస్తూ, మోహంతో ఉన్నదేదున్నదో అది అర్జునుడిగా చూపిస్తారు. వాళ్ళిద్దరిని మళ్ళీ నరుడు, నారాయణుడు అని చెప్తారు. నరుడు అంటే ఎవరైతే నడిపిస్తాడో, నాయనం చేస్తాడో అని అర్థము. ఏమి నడిపిస్తూ ఉన్నాడు అంటే సంసార చక్రాన్ని. కాబట్టి సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉన్న జీవాత్మ అని పేరు పెట్టుకుని జీవభావంతో నేను ఇంతవరకే అని అహంకారంతో కర్మలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడి మీద ఫోకస్ చేసి. ఎందుకు అంటే ఎప్పుడు కర్మలు లేని, అకర్త అయిన, భోక్తృత్వాలేమీ లేని, అంతటా వ్యాపించి ఉన్న సుసూక్ష్మమైన, అద్రేశ్యం, అగ్రాహ్యం, అవర్ణమని అసలు కళ్ళకు కనిపించదు, ఇంద్రియాలకు అగోచరమైన, దేనికి తెలియబడని ఒక తత్వం ఉన్నది. ఆత్మతత్వము అని భగవద్గీతలో చెప్తూ వస్తారు కదా! అది దేని చేత అది మనం దాన్ని కాల్చలేము, కొయ్యలేము, దాన్ని చంపలేము. అది దేనివల్ల చావదు. అది దేన్ని చంపదు. అది ఎవరికీ తెలియదు. అది మనసుకి కూడా అంతుపట్టదు. అది వాక్కులకి కూడా అందదు అని ఏది చెప్తూ వచ్చారో, దాన్నే మళ్ళీ పరమాత్మగా మనం అర్థం చేసుకొని అక్కడ ఊరుకుంటామని, మళ్ళీ అదే నువ్వు జీవాత్మ అనుకో, పరమాత్మ అనుకో, నువ్వు జీవ, పర అని పేర్లు మార్చినా సరే ఆత్మ ఆత్మే. అది నువ్వే అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ జీవాత్మ యాంగిల్ నుంచి చూపిస్తున్నారు. ఆత్మ మాత్రం మారేది లేదు. ఉన్నది ఒకటే విషయము. ఏం చెప్తున్నారంటే, "తే మహిమ నీ మహిమను అనుసరించి వర్ణించడము, దానికి వయం మేము నా అలం సరిపోము. ఎందుకు అంటే వాక్కులు చాలవు. మీనా, మీనా అని చెప్పుకోవడానికి చాలా సులువు. మీనా ఇక్కడుంటుంది. మీనా ఇది తింటుంది. మీనా ఈ పని చేస్తుంది. మీనా ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవడం సులువు. ఎందుకు అంటే స్థూలంగా కనిపించే అసత్ పదార్థం అది. ఉపాధి మాత్రం. కానీ నేను నా గురించి ఎట్లా చెప్పడము? కాబట్టి మాటలు సరిపోవు. ఆ మహిమ అంటే మహత్తుగా వ్యాపించి ఉన్నాను నేను. నేను వ్యాపించి ఉన్నాను. నేను వ్యాపించి ఉన్నాను కాబట్టే నా వల్ల జగత్తంతా నడుస్తుంది. నా వల్ల నడుస్తుందంటే మీ వల్ల కాదా అని మళ్ళీ చూడొద్దు. మీరు, నేను అని వేరుగా లేము. ఆత్మ అంతా ఒక్కటే. అదే ఇన్ని రూపాలుగా వ్యాపించి ఉన్నది. దాన్ని వర్ణించడం కష్టము. అయితే ఆత్మ మాయతో అవతారాలు తీసుకొని వచ్చాము. ఇన్ని రూపాలుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నాయంటే ఇదంతా మాయా స్వరూపము. నా మాయా స్వరూపమే ఇన్ని రూపాలు తీసుకొని కనిపిస్తూ ఉన్నది. ఆత్మగా నేను ఒక్కటే. ఇది పౌరుషంతో పురుషులుగా ఉంటుందది. పురిలో సేతేయితి అని శయనిస్తూ ఉంటుంది. అందులో ఉండి ఏం చేస్తుందంటే ఉపాధుల్లో ఉండి కర్మలు చేస్తూ ఉంటుంది. ఎన్ని కర్మలు చేస్తూ ఉంటుంది అంటే చెప్పే వాళ్ళకు చెప్తూ ఉంటే గూడా బుద్ధి భ్రమించేన్ని కర్మలు 1, 2 గాదు. ఇన్ని రూపాలతో అది ఎన్ని కర్మలు చేస్తూ ఉంటుందంటే ఆత్మ, ఉన్నది ఒకటే ఆత్మ. అది ఇన్ని రూపాలుగా ఇన్ని కర్మలు చేస్తూనే ఉంటుంది పొద్దస్తమానము. వాటి గురించి చెప్పడం కష్టం అసలు. బుద్ధి పరిభ్రమిస్తుంది చెప్పాలంటే. అయితే ఏవైతే శ్లాఘనీయమైన కర్మలున్నాయో, అసత్కర్మలు కాదు.
సత్కర్మలున్నాయో శ్లాఘనీయమైనవి వాటిని మాత్రం చెప్తాము. ఎందుకు? మునులు దర్శించినవి. మీనా చేసే పనులు, లేతే పక్కన వాడు చేస్తున్న పనులు, లేదా ఇంకొక రూపం చేస్తున్న పనులు గావు. ఈ రూపాలన్నిట్లో ఉన్న ఆత్మ ఏదున్నదో, అది చేస్తున్న కర్మలు చెప్పడం గురించి మునులు తెలుసుకున్నది మేము చెప్తూ ఉన్నాము అని చెప్తూ మొదలుపెడుతున్నారిక్కడ. మనము ధర్మాలు కావాలంటే చూసుకోండి. మిమ్మల్ని మీరు మీరు మీ శరీరాల్లో, మీ దేహాల్లో ఉన్నారు గదా! ఏదో ఒకటి దేహభావంతో ఉన్నారు. ఈ దేహం నేను అంటారు. ఆ దేహంలో ఉండి ఇది నేను అని చెప్పుకుంటున్నారు కదా! శరీరాన్ని చూపించుకుని. అందులో మీరున్నారు. ఆ దేహం మీరు గాదు. ఆ బాడీ మీరు గాదు. అంత మాత్రమే గాదు. అంతా మీరే. అంత మాత్రమే గాదు. కానీ అందులో ఉన్న మిమ్మల్ని మీరెట్లా ఐడెంటిఫై జేసుకోవాలి? ఎందుకంటే ఇంతవరకు పరమాత్మ అంతటా ఉన్నాడు. ప్రతి జీవిలో, ప్రాణిలో ఉన్నాడు. ఎక్కడ బడితే అక్కడున్నాడు. లోపలున్నాడు, బయట ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ తెలియబడడు అని ఆ రకంగా చెప్పుకుంటూ వస్తున్నాం గదా! ఇప్పుడు అవన్నీ సరే వాటిని పక్కన పెడదాం. చాలా ఫోకస్డ్‌గా నాలోనే, నా శరీరంలోనే ఉన్న నన్ను, ఆత్మను, స్వరూపాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నారు. అట్లానే మనం ఫోకస్ చేద్దాము. అంతటా ఉన్నవాడిని సరే, నాలో ఉన్నవాడిని, నాలో ఉన్న నన్ను నేను ఎట్లా ఐడెంటిఫై జేయాలి? ఎప్పుడైనా సరే మనము ధర్మమే చేయడానికి ప్రయత్నం చేస్తాము. అధర్మంగా ప్రవర్తించడానికి అసలు ట్రై చెయ్యము. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఎక్కడెక్కడైతే ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నామో, ఎవరైనా అధర్మంగా ప్రవర్తిస్తుంటే వద్దు అంటామో, మనము అధర్మం చెయ్యకుండా ఉంటామో, వేరే వాళ్ళతో ధర్మాన్ని చేయిస్తూ ఉంటామో, ఎక్కడెక్కడైతే ధర్మాన్ని రక్షిస్తూ ఉంటామో, అక్కడక్కడ ఆ ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరింపచేస్తూ, అధర్మాన్ని ఆపుతూ ఉన్నదెక్కడున్నదో నాలో అది నేను. అది ఈ కర్మలుగా బయటపడుతుంది. ఎందుకంటే బయటపడేదాన్నే గదా మనం కనిపెట్టేది. బయటపడని దాన్ని ఎట్లా తెలుసుకుంటాము? ఎక్కడెక్కడైతే నాలో ధర్మం తెలుస్తూ ఉన్నదో అది నేను. ఎక్కడెక్కడైతే అయితే అయిందిలే, పోతే పోయిందిలే అందరూ జేస్తున్నారు గదా! పర్వాలేదులే నలుగురితో నారాయణ అనుకుంటూ ఏదో ఒకటి కర్మలు తెలిసి తెలియక చేస్తున్నవన్నీ నేను గాదు. అవన్నీ అసత్. ఎక్కడెక్కడైతే ధర్మానికి నిలబడి ఉంటానో నేను, అది నేను. ఆ తర్వాత ఇంకొక చోట వెతుకుదాము. నాలో నేనెక్కడున్నానో. నేను ఏ కాలానికి ఆ కాలానికి ఆయా లోకపాలకుల దేహాలను ధరించి ఉంటాను. నాలోనే ఏ కర్మ చేయాలంటే ఆ శక్తి బయటికొస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ కర్మ చేయాలంటే ఆయా శక్తి బయటికొస్తుంది. నేను నడవాలి అంటే నాలో విష్ణు శక్తి బయటికి తీస్తాను. పనులు చెయ్యాలి అంటే ఇంద్రుడి శక్తి బయటికి తీస్తాను. మాట్లాడాలి అంటే అగ్ని శక్తి బయటికి తీస్తాను. చూడాలి అంటే సూర్యుడి శక్తిని బయటికి తీస్తాను. ఏదో రుచి చూడాలి అంటే వరుణుడి శక్తి బయటికి తీస్తాను. ఎప్పుడెప్పుడు ఏ పని చేయాలో అప్పుడప్పుడు ఆయా ఇవన్నీ శక్తులు నావే. నేనే. అన్నీ నాలోనే ఉన్నాయి. రకరకాల రూపాలు ధరించి ఉంటాను. అన్ని దేవతా స్వరూపాలు నేనే. ఎందుకిట్లా అనుకోవాలి? ఒక తేడా ఉన్నది. ఒక చాలా స్పెసిఫిక్ మౌలికమైన ఫండమెంటల్ తేడా చూపిస్తున్నారు వ్యాసుల వారు. ముందు వేణుడిని చూపించి తర్వాత మనల్ని చూపిస్తున్నారు. ముందు వేణుడిని చూపించి తర్వాత పృథువునెందుకు చూపిస్తున్నారంటే, వేణుడు అహంకారంతో అంతా నేనే అన్నాడు. అన్నీ నాలోనే ఉంటాయి. దేవతలందరూ నాలోనే ఉంటారు అని చెప్తున్నప్పుడు అహంకారంతో చెప్పాడు. ఇక్కడ పృథువుకి అహంకారం లేదు. కాబట్టి అహంకారం లేకుండా ఆత్మతత్వ విజ్ఞానం పట్టుకునేందుకు యోగ్యత కలిగి ఉన్న పృథువుకు చెప్తూ ఉన్న ఉపదేశమిది. వీళ్ళే ఇదే మునులు, వీళ్ళే ఋషులు వీళ్ళే వేణుకి చెప్పినప్పుడు వేరేది చెప్పారు. వేణుడు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన అహంకారంతోటున్నాడు. అంతా నేనే అంటే ఎట్లా ఉంటారు? ఎట్లా తేడా అంటే, మనం ఇక్కడ కూర్చొని ఎట్లా ప్రయత్నం చేస్తున్నామో, ఏకమేవ అద్వితీయమని మనకు వేదం చెప్తూ ఉన్న విషయం ఏదున్నదో, ఉన్నదంతా ఒక్కటే. అది తత్వమసి, అది నువ్వే అని చెప్తుంటే, దాన్ని ఆ విధంగా మనము జ్ఞానంతో సాధించడానికి, పట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
అయితే కొంతమంది వేణుడిలాగా అహంకారంతో ఉంటారు. అన్నీ నేనే అన్న భావనతో ఉన్నవాళ్ళెట్లా ఉంటారు అంటే, నేనే దేవుడంతటి వాడిని. మీరందరూ నాకు నమస్కారాలు చెయ్యండి. మీరందరూ నాకు పూజలు చెయ్యండి. మీరందరూ నాకు పాద పూజలు చెయ్యండి. మీరు నా పాదాలు కడిగి ఆ నీళ్లు సేవించండి. ఆ నీళ్లు తాగండి. మీరందరూ నాకు కానుకలు తీసుకొనొచ్చి సమర్పించండి. మీరందరూ నన్ను గొప్పగా పొగడండి. మీరందరూ నా గురించి ఎంతో విస్తారంగా చెప్పుకోండి అని చెప్తూ ఉన్న వాళ్ళెవరుంటారో వాళ్ళందరూ అహంకారంతో ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు. వాళ్ళందరూ వేణుడిలాగా ఉంటారు. వాళ్లకు పుత్రుడుండడింకా. పుత్రము లేకుండా అపుత్రంగానే పోతారు వాళ్ళు. ఎందుకు అంటే నిజంగా ఫిజికల్‌గా వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయా, పిల్లలు పుట్టారా అంటే పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళు ఏ ఆశ్రమంలోనైనా ఉండొచ్చు. గృహస్థాశ్రమం నుంచి బ్రహ్మచర్య ఆశ్రమం వరకు ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు సన్యాసాశ్రమంలో గూడా ఉండొచ్చు. ఫిజికల్‌గా వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయా, పిల్లలు పుట్టారా, ఫిజికల్‌గా వాళ్ళున్న ఆశ్రమాన్ని బట్టి అట్లా చేసుకోవచ్చా, మానుకోవచ్చా అన్నది కాదు విషయము. ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా వాళ్లకు పుత్రం కలిగిందా లేదా అంటే ఉండదు. పుత్రం అంటే పుంసాంత్రాయతే ఇతి అని మనుషులను అంటే పురిలో శయనిస్తున్న వాళ్ళని, శరీరాల్లో ఉన్న వాళ్ళను, దేహదారులను తరింపచేసేది ఏది అంటే జ్ఞానము. ఆ జ్ఞానం వాళ్ళలో కలుగుతుందంటే కలగదు. పుత్రం లేకుండానే అపుత్రంగానే నశించిపోతారు. వేణుడు పోయినట్టు వీళ్ళందరూ. అంతా నేనే మీరందరొచ్చి నాకు కానుకలు పట్టుకొని రాండి. అందరొచ్చి నాకు పూజలన్నీ చేయండి. అందరొచ్చి నాకు కాళ్ళు కడిగి నీళ్ళన్నీ తాగండి. ఇవన్నీ చెప్పుకుంటూ నాకు హారతులివ్వండి. నాకు మంగళహారతులు పాడండి. నన్నేంటో ఎత్తుకొని తిరగండి. అవన్నీ చెప్పారంటే వాళ్ళందరూ అహంకారంతో అంతా నేనే కాబట్టి నన్ను చేయండి అని చెప్తున్న వాళ్ళు. నేనే భగవంతుడిని నన్ను మించిన వాళ్ళు లేరని చెప్తున్న వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరూ వేణుడిలాగా అపుత్రంగా నశించిపోతారు. జ్ఞానం లేకుండా. కానీ అటువంటి వాళ్ళు కాదు. వేదం చెప్తున్న దాన్ని చెప్తున్న విధంగా యథాతథంగా అర్థం చేసుకునే వాళ్ళెవరున్నారో వాళ్ళ కోసం చెప్తున్నారు. ఆ విధంగా వేణుడు గూడా ఇదే జెప్పాడు. మొత్తం అందరూ దేవతలందరూ నాలోనే ఉంటారు. కాబట్టి నన్నే పూజించండి అని ఏదో చెప్పాడో అదంతా అజ్ఞానంతో జెప్పాడు. అది గాదు. ఇక్కడ జ్ఞానంతో ఏం చెప్తున్నారంటే నిజంగా కూడా నేను కర్మలు చెయ్యాలి అంటే, మాట్లాడాలి అంటే అగ్ని తత్వం ఉండాలి. నేను కదలాలి అంటే, కర్మలు చేయాలి అంటే ఇంద్రతత్వం ఉండాలి. ఇంద్రియాలు పనిచేయాలి. నడవాలి అంటే కాళ్ళలో విష్ణు తత్వం ఉండాలి. ఇవన్నీ తత్వాలు నాలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి మొత్తం కలిపి లెక్కపెట్టి చెప్పారు మనకు సాంఖ్యం కూడా. ఒక 33 ఉంటాయి. అవన్నీ నా దేహము, నా ఉపాధిలోనే ఉంటాయి. అవన్నీ నావే, నేనే. అవన్నీ నా స్వరూపమే. పైగా ఒక్కటి గాదు 2 లోకాలు. ఎందుకు అంటే జీవభావంతో ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాం గదా! ఓన్లీ ఇక్కడ దేహం వరకు చూసుకుంటున్నాం కాబట్టి ఇంతవరకే లిమిట్ చేసి వ్యాసుల వారు హెల్ప్ చేస్తున్నారు మనం అర్థం చేసుకోవడానికి. ఈ శరీరంలోనే మళ్ళీ 2 లోకాలు చూస్తాం మనం. 2 లోకాలు చూస్తాము. ఇహపరము అంటాం గానీ 2 లోకాలేవి మనకు ఒకటి జాగృత అవస్థలో ఆలోకనం చేస్తూ ఉంటాము. చూస్తూ ఉంటాం. ఇదొక లోకం మనకు. ఒకటి స్వప్నావస్థలో ఆలోకనం చేస్తూ ఉంటాం. అదొక లోకం మనకు. ఈ జాగృత అవస్థలో మళ్ళీ మనం మాండూక్యోపనిషత్తులో చెప్పుకుంటూ ఉన్నట్టు విశ్వుడు అని పేరు పెట్టుకొనుంటాం. అప్పుడు గూడా మొత్తం మనం విరాట్ స్వరూపంగా ఉంటాం. ఈ మొత్తం శక్తులన్నీ నాలోనే ఉంటాయి. అవన్నీ నా నుంచే వచ్చాయి నేనే. కాక మళ్ళీ అక్కడ స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్కడ గూడా ఏదో తైజసుడు అని పేరు పెట్టుకొనుంటాడు. మళ్ళీ అది నా విరాట్ స్వరూపం. అక్కడ మళ్ళీ ఇవన్నీ మొత్తం దేవతా శక్తులన్నీ నా స్వరూపమే. అవన్నీ అక్కడ ఏవేవో పనులు జేస్తూ ఉంటాయి. ఆయా కాలానికి, ఆయా సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నేను కర్మలు చేస్తున్నానో, ఎప్పుడెప్పుడైతే ఆలోచన చేస్తున్నానో, మాట్లాడుతున్నానో, నిలబడుతున్నానో, కూర్చుంటున్నానో, నడుస్తూ ఉన్నానో, ఎప్పుడెప్పుడైతే ఏ ఏ కాలంలో ఏ ఏ కర్మ జరుగుతూ ఉన్నదో అది నా వల్లే జరుగుతూ ఉన్నది. ఈ శవప్రాయమైన మీ నా దేహం చేస్తున్నదా అదంతా? కాదు గదా! ఒకవేళ ఈ దేహం మాత్రమే ఆ కర్మలు చేస్తూ ఉన్నది అంటే, ఆ శరీరం ఉండొచ్చు, చచ్చిపోవచ్చు. అది గాదు గదా చేస్తున్నది. అందులో ఉండి ఈ కర్మలు చేస్తున్నది, చేయిస్తున్నది ఏది? నేను. దాన్ని పట్టుకోవాలి. దేహం మాత్రం గాదు. అందులో ఉన్న అవన్నీ చేస్తూ ఉన్నది నేను. అది దాన్ని పట్టుకోవాలి. అట్లానే ఆయా కాలాల్లో ఏ ఏ వస్తువులు సంపదలుంటాయో వాటిని సాధించడము.
వాటిని విముంచతి ఖర్చు పెడుతూ ఉండడం ఎవరు చేస్తున్నారు? సంపాదిస్తున్నదెవరు? నా దేహమా? లేదా మీ దేహాలు ఎవరో ఒకళ్ళవి మీ దేహాలేవో చూసుకుంటున్నారు కదా అవి. ఆ దేహాలు సంపాదిస్తున్నాయా? దేహాలు ఖర్చు పెడుతున్నాయా? జడ పదార్థాలు. అందులో ఉన్న మీరు ఆ దేహాలను ఉపాధులుగా వాడుకుంటూ, టూల్స్‌గా పనిముట్లుగా వాడుకుంటూ, ఏంటో సంపాదిస్తున్నానంటారు. ఏంటో ఖర్చు పెడుతూ ఉంటానంటారు. ఏంటో చేస్తూ ఉంటారు. అయితే ఇంతకీ ఇన్ని రూపాల్లో ఇప్పుడు మీనా రూపంలో ఉన్నది మీరే, మీ రూపాల్లో ఉన్నది మీరే, ఇన్ని రూపాల్లో ఉన్నది మీరే మళ్ళీ. ప్రతి రూపంలో మళ్ళీ వేరువేరుగా సంపాదిస్తున్నట్టు, వేరువేరుగా ఖర్చు పెడుతున్నట్టు కూడా ఉన్నది మీరే. సర్వభూతాల్లో అన్ని ప్రాణుల్లో అంతటా సమంగా ఉన్నది మళ్ళీ ఇదే. మీరే మీ రూపంలో, మీ పక్క రూపాల్లో, మీ ముందు రూపాల్లో, మీకు దూరంగా ఉన్న రూపాల్లో, మీకు దగ్గరగా ఉన్న రూపాల్లో అన్ని చోట్ల అంతటా లోపల, బయట అంతటా ఉన్నది మీరే. ఇన్ని రూపాల్లో నుంచి రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తున్నట్టు, ఖర్చు పెడుతున్నట్టు ఉన్నది గూడా మీరే. దాన్ని మీరు అర్థం జేసుకోండి. ఇప్పుడు మీరు ఉద్యోగం జేసి జీతం తెచ్చుకుంటున్నారనుకోండి. ఏవో దాంతో కూరగాయలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నారనుకోండి. పక్కన వాడు గూడా ఉద్యోగం జేసి డబ్బులు తెచ్చుకొని, కూరగాయలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నాడనుకోండి. మీరు 2 రూపాలుగా అదే పని జేస్తున్నారు. మీరొక్కళ్ళే 2 రూపాలుగా అదే పని జేస్తున్నారు. 2 రూపాలుగా ఏమి? అనంతమైన రూపాలుగా అదే పని జేస్తున్నారు. రకరకాల ప్రదేశాల్లో, రకరకాల కాలాల్లో, రకరకాల స్థితులలో, రూపాల్లో, రకరకాల కర్మల్ని మీరే జేస్తున్నారు కూర్చొని. సమంగా ఉన్నారు మళ్ళీ పైగా. ఎక్కువ తక్కువ లేదు. ఒక రూపంలో మీరెక్కువుండడం, ఒక రూపంలో తక్కువుండడం అట్లాంటివి లేవు మళ్ళీ. సర్వ ప్రాణుల్లో, అన్ని రూపాల్లో, అన్ని భూతాల్లో ఒకే విధంగా ప్రతపన్ తపింపచేస్తూ సూర్యుడిలాగా భాసిస్తున్నదెవరు? ఒక సూర్యుడు అన్ని కుండల్లో ఉన్న నీళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నా గూడా, ఉన్న సూర్యుడు ఒకడేలాగా, ఇన్ని కుండల్లాగా, ఇన్ని రూపాల్లో నుంచి ప్రకాశిస్తున్నదెవరు మళ్ళీ మీరే. మళ్ళీ ఒక్కొక్క రూపంలో నుంచి వేరుగా ఏవో సంపాదిస్తున్నట్టు, ఖర్చు పెడుతున్నట్టుగా అనిపిస్తారు. మీరేం జేయండి మీకు ఒకవేళ చేయగలిగితే, అంతవరకు వ్యాపించగలిగితే నేను సంపాదించుకున్నాను, తెచ్చుకున్నాను అని చెప్తున్నారు గదా! ఏదో ఖర్చు బెట్టుకున్నాను, వాడుకున్నాను అని. పక్కన వాడు చేస్తుంటే గూడా, నేనే గదా! ఆ రూపంలో చేస్తున్నాను అనుకోవడం మొదలుబెట్టండి. చేయగలిగితే చేయండి అభ్యాసంలాగా. పక్కన వాడు డబ్బులు లేకపోతే మీరు చదువుకుంటున్నారనుకోండి. పక్కన వాడు గూడా చదువుకుంటున్నాడనుకోండి. ఇక్కడ గూర్చొని ఈ రూపంలో చదువుకుంటున్నాను. అక్కడ గూర్చొని ఆ రూపంలో చదువుకుంటున్నాను అని గూడా అనుకోండి. ఆ రకంగా అనుకుంటే ఎందుకు అంటే ఇన్ని రూపాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నా గూడా అంతటా సమంగా ఉన్నది మళ్ళీ మీరే. వేరువేరుగా లేదు. పైగా మీరెట్లా ఉంటారంటే ఎక్కడెక్కడైతే సహనమున్నదో, ఎక్కడెక్కడైతే మీరు అసహనంగా ఉన్నారో, విసుక్కుంటున్నారో, కోపం తెచ్చుకుంటారో అవన్నీ మళ్ళీ మీరు గాదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. నాకు చాలా కోపం ఎక్కువండి. అబ్బా! నాకు తొందరపాటు ఎక్కువండి అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారంటే వాళ్ళు ఆగండి. ఆగి ఆలోచించండి అది మీరు గాదు. ఎక్కడెక్కడైతే సహనంతో ఉన్నారో, ఎక్కడెక్కడైతే క్షమాగుణంతో ఉన్నారో, ఎక్కడెక్కడైతే దయతో, కరుణతో ఉన్నారో అది మీ స్వరూపం. దాన్ని పట్టుకోండి. దానికి ఆపోజిట్‌గా నిర్దయతో ఉండి, నిర్దాక్షిణ్యంగా ఉండి, దానికి ఆపోజిట్‌గా అసహనంగా విసుక్కుంటూ ఉన్నదేదున్నదో అది మీరు గాదు. నేను కాదు అని తెలుసుకోండి. మీ స్వరూపమేమి క్షితివృత్తిమంతులై ఉన్నారు. భూదేవంత సహనం ఎక్కడెక్కడ మీరు చూపిస్తారో, ఇది నా స్వరూపము అని దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎక్కడెక్కడైతే లేకుండా మాటి మాటికి విసుక్కుంటున్నారో, ఇది నేను కాదని వదిలిపెట్టేయండి. ఆ రకంగా మిమ్మల్ని మీరు మీ స్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి ఇదొక్కటే. మీ స్వరూపాన్ని వర్ణించి చెప్తున్నారు. కాబట్టి మీ స్వరూపం ఏంటో చూసుకొని దాన్ని పట్టుకోండి. దానికి అపోజిట్‌గా ఉన్నవి నేను కాదని వదిలిపెట్టడం ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకు ముందు చేస్తే చాలా మంచిది. ఇంతకు ముందు నుంచి చేస్తూ ఉంటే చాలా మంచిది. లేకపోతే ఇప్పటి నుంచైనా మొదలుపెట్టాలి. అట్లానే ఎప్పుడెప్పుడైతే దాహం అనిపించి మంచినీళ్ళు తాగాలనిపించిందనుకోండి. అప్పుడప్పుడు ప్రాణం పోతున్నట్టుగా ఉన్నది అనుకున్నప్పుడు వెళ్లి గబగబా మంచినీళ్ళు తాగి హమ్మయ్య! అనిపించిందనుకోండి. అదెవరు? మీరే. ఎప్పుడెప్పుడైతే
ప్రాణం పోతున్నట్టుగా అనిపించి ఆ దేహానికి దేహమే గదా! ప్రాణమే. ప్రాణానికే కదా నీళ్లు గావాల్సింది. ప్రాణం బోతున్నట్టు అనిపిస్తున్నదని దేహం మొత్తుకున్నప్పుడు, ఇంద్రుడిలాగా వర్షాన్ని కురిపించేది లోపల నీళ్లు పోసేది ఎవరు మళ్ళీ మీరే. ఆ విధంగా నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు, ఓహో! ఇది నా స్వరూపం అని చూసుకోండి. ఎప్పుడెప్పుడైతే మంచినీళ్ళు తాగితే, హమ్మయ్య! అని సంతోషం అనిపిస్తుంది కదా! అకారణంగా సంతోషం అనిపిస్తుంది కదా! ఆనందం. ఆ ఆనందం మీ స్వరూపం తెలుసుకోండి. ఎప్పుడెప్పుడైతే ఆకలేసిందో, ఎప్పుడెప్పుడైతే మంచి చక్కటి గాలి కావాలి అని ఆశ కలిగిందో, దుర్గంధాలు నచ్చలేదో, కోపాలు నచ్చలేదో, అటువంటివన్నీ మీరు కాదని మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇంకొక చాలా ముఖ్యమైన విషయము, మీరు ఎవరు అని మీకు తెలియడానికి చాలా సింపుల్ విషయము. మీరసలు ఎవరు అంటే, మీరు సత్యస్వరూపము. అందుకనే అబద్ధమాడినప్పుడు చాలా అజిటేట్ అవుతారు. మీరు అసత్ కాదు గాబట్టే, ఒకవేళ ఎప్పుడైనా మీరు అబద్ధం జెప్పినా, ఇంకెవరైనా అబద్ధం జెప్తున్నా అజిటేట్ అవుతారు. ఎందుకు అంటే, మళ్ళీ ఎప్పుడు సత్యం చెప్తారో అప్పుడు శాంతిస్తారు. ఎందుకు? ఆ సత్యము, ఈ శాంతి మీ ఒరిజినల్ స్వరూపము. అబద్ధం చెప్పడము, అశాంతిగా ఉండడము మీ ఒరిజినల్ స్వరూపం కాదు గాబట్టి, అప్పుడు అజిటేట్ అవుతారు. మీకు నచ్చదు. మళ్ళీ ఎప్పుడైతే నిజం జెప్పి, "హమ్మయ్య! నిజం జెప్పేసానండి. ఉన్నది ఒప్పుకున్నాను. మాకు చాలా మనశ్శాంతిగా ఉంది" అని ఎప్పుడు స్టెబిలైజ్ అవుతారు? సత్ చెప్పినప్పుడు. ఎందుకంటే మీరు సత్ స్వరూపము. అవన్నీ నా స్వరూపం అని తెలుసుకోండి. అదంతా అక్కడే ఉన్నది. ఎక్కడున్నది? మొత్తం మీ దేహమంతా వ్యాపించి మీరే ఉన్నారు. అయితే దేహం మాత్రమే కాదు. అందులో ఉన్న మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ దేహంలో చాలా అసత్ వస్తువులు గూడా ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు కోపాలు, అబద్ధాలు, విసుక్కోవడాలు ఇటువంటివన్నీ హింసించడాలు. హింస గూడా నచ్చదు మనకు ఆటోమేటిక్‌గా. ఎందుకు? ఎందుకు అంటే అహింస, దయ, కరుణ, సహనము, తితిక్ష మన స్వరూపం గాబట్టి అహింసలు మొదలైనవన్నీ, అసహనాలన్నీ మనకు నచ్చవు. ఎందుకంటే మన స్వరూపం గాదది. అది అసత్. అనాత్మ కదా! ఆత్మ గాదది. అనాత్మ అంటే నా స్వరూపం గాదది. అనాత్మలు గాబట్టి మాకు నచ్చవు. మళ్ళీ మనము ఎప్పుడైతే దయతో ఉంటామో, శాంతిగా ఉంటామో, సహనంతో ఉంటామో, సత్యం చెప్తామో, మన పనులు మనం ధర్మంగా చేస్తామో అప్పుడెందుకు స్టెబిలైజ్ అవుతాము? బికాజ్ అది మన స్వరూపం. మిగిలింది గాదు. ఇవన్నీ మనం ఎట్లా చేస్తాం పైగా? విచిత్రం. మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ మనం వేరు వేరుగా ఉన్నామని అనుకోకూడదు. అందుకని మధ్య మధ్యలో సర్వభూతాల్లో ఉన్నది నువ్వే మళ్ళీ. నీ దగ్గర ఈ రూపంలో ఉన్నదదే, ఆ ఎదురు రూపంలో ఉన్నది నువ్వే, ఆ పక్క రూపంలో ఉన్నది నువ్వే, ఇంటి కింద రూపంలో ఉన్నది, ఇంటి పైన రూపంలో ఉన్నది అంతా నువ్వే అని ఎందుకు చెప్తారు? మళ్ళీ మధ్యలో మనం కన్‌ఫ్యూజ్ కారాదు. అట్లనే మళ్ళీ ఇక్కడేం చెప్తున్నారు, ఎప్పుడైనా సరే, ఏం జరుగుతున్నా సరే అబద్ధం చెప్తూ ఉన్నట్టు, సహనంగా ఉన్నట్టు, ఏదో తితిక్షతో ఉన్నట్టు, దయతో, కరుణతో ఉన్నట్టు, శాంతిగా ఉన్నట్టు అనిపించడం కూడా నిజంగా చెయ్యడం అన్నది లేదు. ఊరికే చూపులతోటే. ఊరికే చూపులతోటే సాక్షి మాత్రంగా ఉంటాము. ఆ దేహంలో మొత్తం అంతటా ఉంటాము అంటే, దేహంలో అంతటా ఉండి ఇన్ని కర్మలు చేస్తూ ఉన్నాం గాదు. మనం ఊరికనే ఉంటాము. ఊరికనే చూపులతోటే ఆప్యాయయతి అని జెప్పారు. వృద్ధి చేస్తూ ఉంటాము. మనం చూస్తూ ఉంటేనే దేహాలు బలంగా ఉండి కర్మలు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాయి. మనం కొత్తగా చేసేదేమి లేదు. అది మన స్వరూపం. కర్మలు చెయ్యడం మన స్వరూపం గాదు. ఊరికే ఉండడం మన స్వరూపం. కర్మలు దేహాలు చేస్తూ ఉంటాయి. అంతా అసత్ విషయము. ఊరికే ఉండడమే. ఎప్పుడు నవ్వుతూ ఉండడము. శాంతిగా, సహనంగా ఉండడము. అమృతమయమైన మూర్తిగా ఉండడము. చూపులతోటే పుష్టి చేస్తూ ఉండడము మన స్వరూపము. ఇంత చేస్తూ గూడా విచిత్రమేంటంటే, మనందరి రూపాల్లో మనమే గదా ఉన్నది. ఏవో రూపాలుంటాయి. ఆ దేహాన్ని చూపించుకొని ఇది నేను అని చెప్తాం గదా! అందులో ఉన్నది మనమే అయినా గూడా మనకు తెలియదు. విచిత్రం అది. మన మార్గము, నా మార్గం ఇప్పుడు మీనా గురించి చెప్తాను.
మీనాలో ఉన్న నేను మీనాకు తెలియను. ఎందుకు అంటే, నా మార్గము అవ్యక్తము. అది వ్యక్తం కాదు. అది యాక్చువల్‌గా మేనిఫెస్ట్ అయ్యి కనిపించదు. అది మేనిఫెస్ట్ అయ్యి వ్యక్తమై కనిపించదు గాబట్టి, అవ్యక్తమైన మార్గము. నేను ఏ మార్గంలో ఏ కర్మలు చేస్తున్నానో అని చెప్పడం కష్టం. అదే పనిని ఏదో ఒక పలాని ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే ఒక్క పొజిషన్ ఉంది. ఆ జాబ్ కోసం ఒక 20 మంది అప్లై చేశారు అంటే, 20 మంది రూపాలుగా అప్లై చేసేది నేనే. ఏదో ఇంటర్వ్యూ చేసే ఇద్దరు, ముగ్గురు రూపాలుగా ఉన్నది నేనే. అందులో ఉద్యోగం తెచ్చుకున్న రూపము నేనే, ఉద్యోగం రాని రూపాలు నేనే. ఏ రూపం నుంచి నేను ఏ కర్మ చేస్తాను అన్నది చెప్పడం కష్టం. ఆ కర్మ అయితే జరుగుతుంది. ఏ రూపం నుంచి చేస్తున్నానో చెప్పడం కష్టం. అవ్యక్తం ఎందుకంటే వ్యక్తమై చెప్పడం ఉండదక్కడ. పైగా నిగూఢమైన కార్యము. కార్యాలు కూడా గూఢంగా ఉంటాయి. తెలియవు. జ్ఞానము, ఆలోచనా శక్తి, బుద్ధి గూడా, ఆ జ్ఞానము గూడా గంభీరంగా ఉంటుంది. బయటబడి తెలియదు. నా విత్తమంతా గుప్తమై ఉంటుంది. నా సంపదంతా చాలా జాగ్రత్త చేసుకుంటాను. ఏది వ్యర్థం గాదు. ఏది వ్యర్థం గాదు. ఏది వ్యర్థం గాదు. ఎందుకు అంటే, ఉన్నదంతా ఒకటే అది నేనే. ఆ సంపదంతా నా స్వరూపమే మళ్ళీ పైగా. ఒకవేళ నేనిక్కడ ఒక పండు తిన్నాననుకోండి. ఆ పండు సగం కోసి తిని సగం పడేసాననుకోండి. ఆ పడేయడం అంటే పోయిందని గాదు మళ్ళీ. మీ నాకు లేకుండా పోయింది ఆ సగం పండు గాదు. అది మళ్ళీ ఇంకొక రకంగా దాన్ని నేను కన్జ్యూమ్ చేస్తాను. నా ఉపాధులన్నిటితో ఈ మొత్తం సంపదలను, విభూతులను నేను వాడుతూ ఉంటాను. అన్నం నేనే, అన్నాదము నేనే. అటువంటప్పుడు ఏమవుతుందంటే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఒక్కొక్క రూపం నుంచి దాన్ని ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాను. అన్నీ గుప్తంగా, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాను. ఏది వ్యర్థం గాదు. అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నదంతా నేనే. ఇన్ని రూపాలుగా దాన్ని వాడుతూ ఉంటాను. అనంతమైన అంతులేని మహత్తుగా వ్యాపించి ఉన్నాను. అన్ని రూపాల్లో ఉంటాను. రూపాల్లో మాత్రమే గాదు బయట అంతటా ఉంటానది వేరే విషయం. రూపాల వరకు ఫోకస్ చేస్తున్నాం గాబట్టి ఇప్పుడు, రకరకాల గుణాలతో ఉంటాను. ఒక్కడినే. నేను ఒక్కడిని అని మళ్ళీ ఏదో డుకారంతో పుంలింగంలో జెప్పాల్సొస్తుంది. ఏదో ఒకటి మాటలకి ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి. ఆ ఒక్కటి ఉన్నాను గదా! ఆత్మగా నేను ఆ తత్వము మహత్తుగా వ్యాపించి రకరకాల గుణాలకు నేను ధామమై ఉంటాను. ఆధారమై ఉంటాను. ఒకళ్ళలో ఒక రూపంలో సత్వగుణం బాగా పైకొచ్చుండొచ్చు. ఒక రూపంలో రజోగుణం బాగా పైకొచ్చుండొచ్చు. ఒక రూపంలో చాలా తెల్లగా ఉండడం బాగా ఎక్కువగుండొచ్చు. ఒక రూపంలో ఏదో పొడుగ్గా ఉండడం ఉండొచ్చు. ఏ గుణాలున్నా సరే, గుణాలంటే మళ్ళీ త్రిగుణాలు మాత్రమే గాదు గదా! గుణము అంటే ఏదో విశేషణంతో చెప్పగలిగిన విషయము. పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండడం, బలంగా ఉండడం, తెలివితో ఉండడం, తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం ఏదో ఒకటుంటుంది గదా! మొత్తం ఆ గుణాలన్నీ రకరకాల గుణాలకు అన్నింటికి ధామం నేనే మళ్ళీ. ఎందుకంటే ఇన్ని రూపాల్లో ఉన్నది నేనే. అన్నీ మళ్ళీ నాలోనే ఉన్నాయి. ఎట్లా ఉంటాను? పృథువుగా ఉంటాను నేను. పృథు అంటే బాగా విశాలంగా వ్యాపించి ఉండడం. అందుకనే భూమిని పృథివీ అని పిలుస్తారు. విశాలంగా, పృథువుగా, స్థూలంగా వ్యాపించి ఉండడం పృథ్వీ లక్షణము. అందుకనే దాని గురించి చెప్పడం కోసమే మన వ్యాసుల వారు ఇంకొక కథ చెప్తూ భారతంలో పృథా అని చెప్పి, ఆ పృథాకు 5గురు పుత్రులున్నారు పార్థులు అని చెప్తారు. ఎందుకు అంటే ఇదే విషయము స్థూలంగా ఉన్న దేహిని వర్ణించడం కోసమే ఆ 5 అంటే జ్ఞానేంద్రియాలుగా చూపిస్తూ ఆ తత్వాన్ని చెప్తూ ఉన్నప్పుడే పృథా అని, పార్థులు అని చెప్పుకుంటూ వస్తారు. ఆ పృథా అన్న మాటని ఆయన వదిలిపెట్టరు పాపం వ్యాసుల వారు. పృథా అంటే పృథ్వీ లక్షణంతో ఉండడం. బాగా వ్యాపించి స్థూలంగా ఉండడం అని అర్థం. ఆ రకంగా మొత్తం ఉన్నది జగత్తుగా వ్యాపించి ఉన్నది ఎవరు ఇంతకీ నేనే. ఎట్లా ఉంటాను? ప్రచేతస్థై ఉంటాను. అన్నింటిలో చైతన్యం నేనే.
అయితే మాత్రం తెలియకుండా ఉంటాను. సంవృతాత్మ. ఆత్మగా అంటే స్వరూపంగా నేను సంవృతము. తెలియకుండా నిగూఢంగా, కూటస్థంగా ఉంటాను. అంతటా మీనాలో కూడా ఉన్నది నేనే గదా! కానీ మీనాకు తెలుస్తుందా? తెలియదు. అందుకనే ఇదో సంతోషంగా ఉన్నప్పుడు అది నేను, సత్యం చెప్పినప్పుడు అది నేను, ధర్మం ఆచరించినప్పుడు నేను, దయతో ఉన్నప్పుడు నేను, సహనంతో ఉన్నప్పుడు నేను అని ఇట్లా చూసుకోవాల్సొస్తుంది గానీ, ఆ రకంగా కూడా పట్టుకోవడం కష్టము. నా స్వరూపాన్ని నేనెట్లా పట్టుకుంటాను? దురాసదము దాన్ని చేరడము, ఆత్మను మామూలుగా చేరడం కష్టము. నా స్వరూపాన్ని నేను చేరడం అన్నది ఉండదు. దుర్విషహః అది వేరే దానికి అసమంగా ఉంటుంది. రెండోది ఉంటే గదా! అసమానతలు ఎక్కువ తక్కువలు ఉండడము. ఆసన్నోపి విదూరవత్ దగ్గరగా ఉన్నా గూడా దూరంగా ఉన్నట్టు ఎందుకుంటుంది? ఆత్మ అంటే నా స్వరూపం అత్యంత దగ్గరగా ఉంటుంది. కానీ తెలుస్తుందా? తెలియట్లేదు గాబట్టి చాలా దూరంగా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దీన్ని అదుపులో పెట్టడం చాలా కష్టం. ఎక్కడి నుంచొచ్చింది? అంగము నుంచి అంగుడనున్నాడు. అంగుడు అనున్నాడు. ఆ అంగుడుకి ఈ వేణుడు అని కలిగాడు. వేణుడి చేతులు, కరములు మధిస్తే పృథువొచ్చాడని రాశారు వ్యాసుల వారు చాలా అందంగా. ఆ దేహంలోనే ఉంటుంది. అంగం అంటే దేహం, శరీరము. ఉపాధి తీసుకున్నప్పుడు నేను ఉపాధి తీసుకున్నప్పుడు నాలో ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో, అప్పుడు నేను అందులో నుంచి అరణి మర్దనం చేస్తే, ఆ అరణి మథనంలో నుంచి బయటికొచ్చిన అగ్నిలాగా, జ్ఞాన జ్యోతిలాగా తెలుస్తాను. కానీ అది అంత సులువు గాదు. ఆత్మను నేను స్వరూపాన్ని గాబట్టి నాకు అత్యంత సమీపంగా ఉన్నా గూడా చాలా దూరం ఎందుకంటే తెలుసుకోవడం కష్టం. లోపల, బయట అంతటా ఉంటాను గాలిలాగా. ఇక్కడ పైనేం జెప్పుకున్నాను? నీళ్ళలాగా కురిపించుకుంటూ ఉంటాను. అవసరమైనప్పుడల్లా నీళ్లు కురిసినట్టు కురిపిస్తూ ఉంటానని చెప్తాను. వర్షాల్లాగా కురిపిస్తాను నీళ్లు. లేకపోతే అన్నంలాగా, లేకపోతే ఇదిగో గాలిలాగా. ఎందుకు? అన్నీ నేనే చూడవలసి ఉంటుంది. పైగా చూడ్డం అంటే ముఖ్యంగా. చారణైః చారణులతో కర్మలన్నింటినీ చూస్తూ ఉంటాను. ఎట్లా? చరించేవేవి ఇంద్రియాలు. చరించే ఇంద్రియాలతో జరుగుతూ ఉన్న కర్మలన్నింటినీ ఊరికనే చూస్తూ ఉంటాను కూర్చొని. ఎట్లా? ఉదాసీనవత్ వీటన్నింటికి పైన ఊరికనే ఉంటాను అధ్యక్షత. అంటే సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాను. లోపల ఉంటాను, బయట ఉంటాను మళ్ళీ. దేహంలో ఉంటానంటే దేహంలో జూసుకో, నీ దేహంలో జూసుకో, నిన్ను నువ్వు నీ దేహంలో జూసుకో అంటే అంతవరకే అనుకోవద్దు. మళ్ళీ మధ్య మధ్యలో అందుకే గుర్తు చేస్తారు. బయట గూడా ఉన్నదదే. గాలిలాగా ఆత్మ ఆత్మ గాలిలాగా లోపలికి, బయటికి తిరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి లోపలే పట్టుకుందామంటే బయట గూడా పట్టుకోవచ్చు ఒకవేళ అంత శక్తి ఉంటే. కాబట్టి బయట గూడా జూసుకో. వాళ్ళలో కూడా అదే ఆత్మ. లోపలికి, బయటికి కదులుతూ ఉన్నది గాలిలాగా. ఇంతకీ అదెట్లా ఉంటుందంటే, చాలా ధర్మంగా ఉంటుంది. ఈ ధర్మం ఎప్పుడైతే నా సొంత కొడుకులైనా సరే అధర్మాత్ములైతే శిక్షిస్తూ ఉన్నప్పుడు అది నా స్వరూపము అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నా శత్రువులైనా సరే వాళ్ళలో తప్పుంటే దండిస్తాను. వాళ్ళలో ఏ తప్పు లేనప్పుడు వాళ్ళని నా శత్రువులనైనా సరే శిక్షించను అని అటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడల్లా, ఓహో! ఇది నా స్వరూపము అని తెలుసుకోవాలి మనమే. నా చక్రం అట్లా నడుస్తూ ఉంటుంది. నా చక్రాన్ని నేనట్లా నడిపిస్తాను. ఏమి చక్రము? నడిపిస్తాను కాబట్టే నేను నరుణ్ణయ్యాను. పృథువు ఎందుకు నరుడు? నేను అని మీనాని చూపించుకుంటూ మనం దేహాలతో ఉన్నవాళ్ళం ఎందుకు చెప్పుకుంటున్నామో, ఎందుకు అంటే మనం నరులము. నరులం ఎందుకయ్యాము అంటే మనము నయతి ఇతి అని సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉంటాం కాబట్టే మనము నరులమై ఉన్నాము. ఎంత దూరం నడిపిస్తాం మనము మన చక్రాన్ని, సంసార చక్రాన్ని? ఆమానస అచలాత్ హృదయమని ఒకటున్నది. హృదయ పుండరీకం అని చెప్తారు. అది స్థిరంగా, అచలంగా, ధ్రువంగా ఉంటుందని. అక్కడ ఉంటాను నేను. ఎక్కడుంటాను ఇంతకీ? నీ హృదయ కుహరం అని చెప్తారు. అంగుష్ట మాత్ర పురుషుడని చెప్తారు. ఏంటో చెప్తారు గదా! అది నా స్వరూపం అక్కడ. అక్కడ ఉండి మొత్తము శరీరమన్న రథాన్ని నడిపిస్తాను. ఎంత దూరం నడిపిస్తానంటే, ఎంత వరకైతే ఈ గోగణాలు, నా వాక్కులు, నా ఊపిర్లు, నా ఆలోచనలు ప్రసరిస్తాయో అంతవరకు అర్కుడిలాగా
ప్రవర్తిస్తూనే ఉంటుంది చక్రం, సంసార చక్రం. నేనెంత దూరం చూస్తానో అంత దూరం సంసార చక్రం ప్రవర్తిస్తూనే ఉంటుంది. దానికి పైగా అడ్డు లేదు, అదుపు లేదు. అప్రతిహతమైన చక్రం అది. ఆ చక్రాన్ని నడిపిస్తున్నదెవరు? నేనే. అట్లానే నన్ను రాజని పిలుస్తారు. దేనికి నేను రాజునో, ఈ ఆత్మ సామ్రాజ్యానికి రాజును. ఎందుకు నేను రాజునో, మనస్సులను రంజింపచేస్తాను. ఆత్మ లేకపోతే ఎవరికైనా సుఖముంటుందా? ఆత్మ సుఖమని అందుకనే చెప్పుకుంటారు. ఆత్మ అన్నది లేకపోతే ఎవడైనా సుఖపడతాడా? ఎవడైనా సంతోషిస్తాడా? దేని గురించైనా రంజింపడం అన్నది ఉంటుందా? రంజింపచేస్తాను కాబట్టి నేను రాజును. ఆత్మ లేకపోతే ఏ సుఖము లేదు. ఆత్మ లేకపోతే అసలు చైతన్యం లేదు. అసలు జీవనము లేదు. సుఖము లేదు. ఇంకా దుఃఖము లేదు. ఏమీ లేదు. అసలు కానీ నేనున్నాను గాబట్టే మనసులు రంజింపచేస్తూ ఉంటాను. అందుకనే నన్ను రాజని పిలుస్తారు. మళ్ళీ రాజని మామూలు రాజు గాదు. ఆత్మ సామ్రాజ్యానికి రాజునై ఉన్నాను నేను. ఆత్మనై ఉన్నాను. స్వరూపమై ఉన్నాను. ధర్మం ఎక్కడెక్కడున్నదో అది నా స్వరూపము. సత్యం ఎక్కడెక్కడున్నదో అది నా స్వరూపము. బ్రహ్మణ్యమై ఉన్నాను నేను. బ్రహ్మ తేజస్సై ఉన్నాను. వృద్ధిని సేవిస్తాను. గ్రహిస్తూ ఉంటాను. తెలుసుకుంటూ ఉంటాను. ప్రాణులన్నింటికి ఆధారమే. ప్రాణులే గాదు పంచభూతాల దగ్గర నుంచి ప్రతి దానికి నేనే ఆధారము. అన్నింటికి ఆశ్రయం నేనే. మానము హద్దులు తెలుసుకుంటూ ఉంటాను. ఇది ప్రాబ్లమ్. హద్దులు తెలుసుకుంటూ ఉంటాను. దీనవత్సలము. దైన్యంగా ఉన్న వాళ్ళ పట్ల వాత్సల్య భావంతో ఉంటాను. ఎవరెవరైతే దీనులై ఉన్నారో వాళ్ళ పట్ల దయ చూపిస్తూ ఉన్నప్పుడల్లా, ఓహో! ఇది నేను అని తెలుసుకోవచ్చు మనము. ఎప్పుడెప్పుడైతే మర్యాదలు పాటిస్తున్నామో, ఓహో! ఇది నేను అని తెలుసుకోవచ్చు మనము. ఎప్పుడెప్పుడైతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం ఆశ్రయాన్ని ఇస్తున్నామో అప్పుడప్పుడు, ఓహో! ఇది నేను, నా స్వరూపం అని తెలుసుకోవచ్చు. మీనా గాదు. మీనా అని నేను చెప్పుకుంటాను. అట్లా మీ దేహాలకేవో పేర్లుంటాయి గదా! అది గాదు. ఎప్పుడెప్పుడైతే మిగిలిన వాళ్ళకి ఆశ్రయం అవుతారో, ఎప్పుడెప్పుడైతే మర్యాదలు పాటిస్తున్నారో, ఎప్పుడెప్పుడైతే దయ చూపిస్తున్నారో, ఎప్పుడెప్పుడైతే వృద్ధులను సేవిస్తున్నారో, ఎప్పుడెప్పుడైతే బ్రహ్మస్వరూపంగా, ఆత్మ చైతన్యంగా ఉన్నానని తెలుసుకుంటూ ఉన్నారో, బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళతో ఉండడానికి మీరు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారో, ఎప్పుడెప్పుడైతే నిజం చెప్తున్నారో, ఎప్పుడెప్పుడైతే ధర్మం ఆచరిస్తున్నారో, అప్పుడప్పుడల్లా ఓహో! ఇది నా స్వరూపం అని తెలుసుకోవచ్చు. చాలా సులువు. వీటికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ నేను కాదని తెలుసుకోవచ్చు. చాలా సింపుల్. అట్లానే ఏదో నా భార్య అంటాము, నా భర్త అంటాము, మా అమ్మ అంటాము, మా నాన్న అంటాము, నా కొడుకు అంటాము, నా కూతురు అంటాము. ఇదిగో వీళ్ళు పెద్దలు, వీళ్ళకు సేవ చేస్తున్నాను అంటాము. ఇవన్నీ రకరకాల రూపాల్లో నేనే చేస్తున్నాను. అమ్మ, నాన్న, భార్య, భర్త, కొడుకు, కూతురు, పెద్దలు, చిన్నలు అని, గురువులు, శిష్యులు అని ఎన్ని రూపాలున్నా గూడా ఉన్నదంతా నా స్వరూపము. ప్రతి దేహిలో వాళ్లకు ఎంతో ప్రియమైంది మళ్ళీ నేనే. ఏ దేహంలో ఉన్నా సరే ప్రతి వాడికి వాడంటే వాడికి ఎక్కువ ఇష్టం. ప్రతి వాడికి వాడి ఆత్మ అంటే వాడికి ప్రియం ఎక్కువ. వాళ్ళని చూసుకుని వాడెప్పుడూ ఆనందాన్ని పెంచుతూ ఉంటాడు. ఆత్మ ఎప్పుడైనా సరే ఆత్మ స్వరూపంగా ఉన్నప్పుడు ఆ దేహుల్లో ఉన్న వాళ్ళకి దేహాల్లో దేహం ధరించి ఉన్నవాళ్ళు ఈ దేహమే నేననుకుంటున్న ఏ జీవభావంతో ఉన్నారో వాళ్ళకు వాళ్ళే అత్యంత ప్రియమై ఉంటారు ఎప్పుడైనా సరే. తమ వాళ్ళకి ఆనందాన్ని పెంచుతూ ఉంటారు కాక, ఈ ఆత్మ ఇంతకి ఎవరికి తెలుస్తుంది? నేను అనే ఆ దేహంలోనే ఉంటుంది. ప్రతి వాడికి వాడి దేహంలో వాడి స్వరూపం ఆత్మ లేకపోతే వాడు ఉండడు పాపం. అయితే అది ఎవడికి తెలుస్తుంది అంటే, ఎవరైతే ముక్త సంగులై ఉంటారో, అసత్తులతో సాంగత్యం పెట్టుకోకుండా ఉంటారో, వాళ్లకు ఆత్మ సాంగత్యం ఉంటుంది. అనాత్మలతో సాంగత్యం వదిలిపెట్టిన వాళ్ళెవరున్నారో, వాళ్ళకి ఆత్మ సాంగత్యం ఉంటుంది. అప్పుడు వాళ్ళకు వాళ్ళ స్వరూపం తెలుస్తుంటుంది. ఎవరైతే అసాధులున్నారో, అసత్తులో ఉన్నవాళ్ళున్నారో, అనాత్మలున్నారో,
వాళ్ళకి మాత్రం వాళ్ళ ఆత్మ తెలియదు. అప్పుడు ఆ ఆత్మ వాళ్లకు దండపాణి అవుతుంది. దండము అంటే యమదండము. మృత్యుపాశం అవుతుంది వాళ్ళకప్పుడది. ఆ ఆత్మే పాపము వాళ్ళకు మృత్యువులాగా ఆ కాలమొచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోయాననుకుంటారు పాపం. కానీ అసలు చావడము, బ్రతకడం అన్నది కూడా మళ్ళీ ఆత్మకు లేవు. అన్ని రూపాల్లో నుంచి ఆ రూపాలు ఉండడం, పడిపోవడంగా కనిపిస్తున్నా కూడా అన్ని రూపాల్లో ఉన్నది మళ్ళీ నేనే. అయితే ఆ రూపాలతో సంబంధం లేకుండా దేహాభిమానాన్ని దాటి ఉన్న వాళ్ళకి నేనెవరో తెలుస్తుంది. ఆ దేహంతో అభిమానం పెట్టుకున్న వాళ్ళకి మాత్రము మృత్యువే కనిపిస్తుంటుంది. చావులతో, బతుకులతో సంసార చక్రం నిరంతరంగా అప్రతిహతంగా ఆమానసాచలాత్ నడుస్తూ ఉంటుంది. ఇంతకి నేనెవరు? అయం ఈ నేను సాక్షాత్తుగా భగవంతుడిని, పరమాత్మను, పరాత్మను. ఏ పేరుతో పెట్టినా అది పరబ్రహ్మని, ఏ పేరుతో పిలిచినా అది నేను. సాక్షాత్తుగా భగవంతుడినై ఉన్నాను. తత్వమసి అని చెప్తూ ఉన్నది ఇదే విషయము. అది నువ్వే. సాక్షాత్తుగా భగవంతుడివిరా నువ్వు అని చెప్తున్నారు మనకు. నువ్వు మళ్ళీ వేరే అనుకుంటున్నావా? తత్వం అసి తత్ త్వం అసి. సహ ఆత్మ ఇంతకెవరు తత్ త్వం అసి. భగవంతుడివై ఉన్నావు. త్రియదీశః 3 అవస్థలకు, 3 కాలాలకు, 3 గుణాలకు, 3 లోకాలకు, 3 మూళ్ళుగా ఉన్న అన్నింటికి నువ్వు ఈశ్వరుడివై ఉన్నావు. అన్నీ నీ అధీనంలో ఉన్నాయి. కూటస్థంగా ఉంటావు తెలియవంతే. ఆత్మ ఇంతకి నువ్వెవరు ఇంతకి? ఆత్మ. ఆహా! కాదండి అంటావు మళ్ళీ. ఆహా! కాదండి నన్నంత మాట అనకండి. నేను పరమాత్మ ఏమిటండి? నేను మామూలు మనిషిని. మామూలు మనిషి గాదు. మామూలు మనిషి అన్న ఉపాధి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నావు. నీ అజ్ఞానమే మాలిన్యంలాగా నీకు అడ్డమొచ్చి నీ జ్ఞానానికి, నీ సంగతి నీకు తెలియట్లేదు. నువ్వే ఆత్మవి. మళ్ళీ నేను జీవాత్మ వేరు, అక్కడ పరమాత్మ వేరు గాదు. ఉన్నది ఒకటే. ఆత్మ అంటే స్వరూపము. కళయా అవతీర్ణః. నువ్వు ఈ కళలతో వేరు వేరు రూపాలుగా అవతరించావు. కిందికి దిగొచ్చావు. ఎందుకు దిగావు? చ్యుతమయ్యావు. అచ్యుతుడివి కాస్త. అవతీర్ణం అంటే కిందికి దిగడం. కిందికి దిగావు. ఈ రూపాల్లోకి స్టెప్ డౌన్ చేసావు. ఇదంతా అవిద్య వల్ల రచింపబడ్డ నిరర్థకమైన నానాత్వము. అనేకంగా కనిపిస్తున్నవన్నీ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను గదా! ఈ రూపంలో, ఆ రూపంలో, ఆ రూపం. ఇన్ని రూపాలు నిజంగా ఉన్నాయా? ఇన్ని రూపాలుగా ఉన్నదంతా, ఉన్నట్టుగా కనిపిస్తున్నదంతా అవిద్య వల్ల రచింపబడ్డ, కల్పించబడ్డది ఇదంతా. ఆ విధంగా ఊరికనే ప్రతీతం ఉన్నట్టుగా భాసిస్తుంటుంది ఇదంతా. ఆభాస మాత్రం. ఇదంతా నిరర్థకం. నిజంగా పరమార్థం కాదు. ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుని చూస్తూ ఉంటారు. ఉదయాద్రి నుంచి మొదలుబెట్టి భువోమండలం మొత్తము ఏకవీరుడివై నువ్వే గోప్తవై కాపాడుతున్నావు. నరరూపంలో ఉన్నావు ఈ సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉన్నావు. జైత్ర రథం చిత్తమన్న రథాన్ని ఎక్కి మనసన్న ధనస్సుని ధరించి ఏం చేస్తున్నావు? ఇది నీ ప్రాబ్లమ్. నువ్వు నీ గురించి అర్థం చేసుకో. దక్షిణం వైపంతా తిరుగుతూ ఉన్నావు. దక్షిణాయనం చేస్తున్నావు నువ్వు. దక్షిణ మార్గంలో, కర్మ మార్గంలో ఉన్నావు. అక్కడే పర్యటిస్తుంటావు. కర్మల్లోనే తిరుగుతూ ఉంటావు. దక్షిణ మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు ఉత్తర మార్గాన్ని పట్టుకున్నావంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది. కర్మ మార్గము, దక్షిణ మార్గము, ప్రపంచ మార్గం పెట్టుకుని అక్కడ జైత్రయాత్రలన్నీ చేస్తావు. దాన్ని కాదు. ఆ మార్గం వదిలిపెట్టి, కర్మ మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే ఉత్తర మార్గాన్ని పట్టుకున్నావో అప్పుడు ఉత్తరించిపోతావు. తరిస్తావు, దాటుతావు ఈ మోహాన్ని. ఇంత మాత్రమే నేను అన్న మోహాన్ని, అనాత్మలను పట్టుకుని దేహాత్మ భావాలతో ఉండడాన్ని దాటుతావు. అప్పుడేమవుతుంది ఒకవేళ నువ్వు అంత దూరం వచ్చావంటే, ఈ లోకాలు, లోకస్తులు, లోకేశులందరూ గూడా నీ అంగాలుగా ఉంటారు. వాళ్ళందరూ నీకు కానుకలు పుచ్చుకొనొస్తారు మనకు తైత్తరీయోపనిషత్తులో జెప్పినట్టు. నువ్వప్పుడు కావాలంటే మొత్తం ఈ భూమినంతా నీ ఇప్పుడు గూడా చేస్తున్నావు. చేయట్లేదేంటి?
భూమిని మొత్తాన్ని నీ కోరికల కోసము పిదుకుతూనే ఉన్నావు. ప్రతిది పిండుతూనే ఉంటావు. భూమిలో నుంచి ఏవేవో బయటికి తీస్తూ ఉంటావు. ప్రతిది వచ్చేదంతా అందులో నుంచే గదా! నీకు కావాల్సినవన్నీ అందులో నుంచే తీస్తూ ఉంటావు. దాన్ని పిండుతూ ఉంటావు. దాన్నసలు ఒక్క క్షణము దానికి తెరపి ఇవ్వవు. నువ్వు నీకు కావాలంటే నీ స్వశక్తితోటి ఈ మొత్తము భూమిని సమతలం చేస్తావు. మొత్తం పర్వతాలన్నీ చిన్నాభిన్నం జేస్తావు. అంతా చదును జేస్తావు. నువ్వు ఎటువంటి కర్మలు చేస్తావంటే అంతా ఇంత గాదు. ఏది పడితే అది చేస్తావు. ఎట్లాంటి కర్మలైనా చేయగలవు. అందుకోసమే ఈ దేహాలు ధరించి రూపాలన్నీ పుచ్చుకొనొచ్చావు. అజగవం అన్న ధనుస్సుని పట్టుకొని నువ్వు ఒకవేళ ఈ భూమంతా పర్యటించడం మొదలుబెడితే, అసత్తంతా ఎక్కడిదక్కడ మాయమైపోతుంది. అజగవం అంటే అంటే జన్మ, అంటే గమనము. జగము మొత్తము ఉన్నది ఉన్నట్టుగా కదులుతూ ఉన్నది, కదులుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నదని ఏదున్నదో అదంతా జగము. ఈ జగమున్న లేదు అన్నది అజగమము. జన్మ లేదు, గమనము వెళ్ళిపోవడము లేదు, ఉండడము లేదు, పోవడం లేదు, జన్మ లేదు, మరణము లేదు అనుకుని నువ్వు ఒకవేళ ధనుస్సు పట్టుకుని నీ మనస్సుని ఆ విధంగా ధరించి బయలుదేరావంటే అసత్తంతా మాయమైపోతుంది నువ్వు చేయగలిగితే. నువ్వు కావాలంటే కర్మల్లో ఉండి ఇట్లా భూమంతా సదును చేస్తావు, పర్వతాలన్నీ సదును చేస్తావు, భూమంతా నువ్వు మొత్తం పిండుతావు, ఏమైనా బయటికి తీస్తావు. లేదా అసలు జన్మ లేదు, మృత్యువు లేదనుకోని మనసు ఆ విధంగా నిలబెట్టావంటే మాత్రం అసత్తు మొత్తం ఎక్కడిదక్కడ మాయమైపోయేలాగా చేయగలవు. నువ్వు కర్మలు చేస్తూ ఉండగా ఎన్నో జన్మలకి ఏదో ఒక సమయంలో ఆ కర్మలక్కడికి ఆగిపోతే, ఆ తర్వాత జ్ఞానం గురించి నీకు ఆలోచన కలిగితే, ఒక గురువుని ఆశ్రయించి నువ్వు ఆ జ్ఞానాన్ని పొందావంటే, అయమాత్మ బ్రహ్మ అని అక్కడికొస్తావు నువ్వింక. తత్వమసి అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం గదా నీకు. ఈ తత్వమసి దగ్గర నుంచి నువ్వు అయమాత్మ బ్రహ్మ దగ్గరికొచ్చి, చివరికి అహం బ్రహ్మ అస్మి అని దాన్ని ఆ పరాన్ని, ఆ పరబ్రహ్మాన్ని అది నీ స్వరూపంగా నువ్వు విదంతి పొందుతావు. అది విషయము. ఈ విధంగా ఈలోగా ఇక్కడున్నంత వరకు నీ గురించి చెప్తూ ఉంటారు ఇదే పనిగా. కథలుగా నీ స్వరూపం గురించి శాస్త్రాలన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉంటావు, శ్రవణం చేస్తూ ఉంటావు. ఊరికే శ్రవణం చేస్తూ ఉండడం గాదు. మధ్యలో నువ్వేం జేయాలంటే, ఊరికినే వింటూ ఉండడం గాదు. దాంతో పాటే నువ్వేం చేయాలంటే, లోకశల్యము, లోక కంటకాలు, అధర్మాలన్నింటిని చూసిన వాటిని చూసినట్టు నువ్వు పెళ్లగిస్తూ ఉండాలి. ఎందుకంటే అది నీ స్వరూపము. అందుకే నువ్వు జన్మలు తీసుకునేది. నీ చక్రాన్ని అప్రతిరుద్ధంగా నడిపిస్తూ ఉండాలి సంసార చక్రాన్ని, ధర్మచక్రాన్ని. సంసార చక్రం సరే గాని, ధర్మచక్రాన్ని నడిపిస్తూ ఉండాలి అప్రతిహతంగా. అట్లానే లోక కంటకమైన అధర్మాన్ని అరికడుతూ ఉండాలి నువ్వు. అసురులు కూడా నీ గురించి చెప్పుకుంటూ ఉంటే, అటువంటి మహానుభావుడివై ఉన్నావు. మహత్తుగా వ్యాపించి ఉన్న నువ్వు, నిన్ను నువ్వు అనుసరించి భావిస్తూ ఉండాలి. నిన్ను నువ్వు అనుసరించి భావిస్తూ ఉంటే, అది అనుభూతిగా ఉంటుంది. ఆ అనుభూతిని సంభూతి అని గూడా పిలుస్తారు మనకు ఈశావాస్యంలో. అది నీ స్వరూపం. ఈ విభూతులన్నీ మళ్ళీ విభూతి యోగం అని మళ్ళీ సెపరేట్‌గా ఒక యోగం గూడా బెట్టి, మనకు భగవద్గీతలో చెప్పిందంతా ఏమి మళ్ళీ నేనే. అసురులు, జ్ఞానులు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు అందరికీ కావాలి ఆత్మతత్వము. అయితే ఎవరికి అనుభవంలోకొస్తుంది? జ్ఞానంతో ఉన్నప్పుడే. ఆ విధంగా నువ్వు ఉండవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మన గురించి మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, మన స్వరూపం ఏంటసలు? మన లక్షణాలేంటి మనకు తెలిస్తే ఇది నేను అని తెలుసుకోవచ్చు. ఏడుపులతో ఉండడము, కన్నీళ్లు మాటి మాటికి బెట్టుకోవడము, దుఃఖాలతో ఉండడం, అయ్యో! ఆ పని గాకపాయె, ఈ పని గాకపాయె అనుకోవడము, అయ్యో! నా కూతురికి సీట్ రాలేదని, నా కొడుకు పెళ్లి గాలేదని, నాకు ఆరోగ్యం బాలేదని ఇవన్నీ అనుకోవడం, ఇవన్నీ నా స్వరూపం గాదు. బికాజ్ నా కూతురికి పలానా కాలేజ్‌లో సీట్ రాలేదు అంటే, ఇంకొక రూపంలో వస్తుంది గదా! మళ్ళీ నేను వేరు, నా కూతురు రూపం వేరు, ఇంకొక రూపం వేరని ఇన్ని లేవు గదా! అని తెలుసుకుంటూ వెళ్తూ ఉండడము. ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఉన్నదంతా ఒకటే అది నేనే. అన్ని రూపాల్లో నుంచి ఉన్నది నేనే. ఇన్ని రూపాలుగా కర్మలు చేస్తూ ఉన్నది నేనే.
వేరుగా లేదు అన్నది మనం అభ్యాసంలాగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే, ఎక్కడెక్కడైతే మోహంతో ఉంటామో, అజ్ఞానంతో ఉంటామో, అసంతృప్తులతో ఉంటామో, విసుక్కుంటూ ఉంటామో, అబద్ధాలు చెప్తామో, ధర్మం అన్నది పట్టించుకోమో, ఇటువంటివన్నీ నేను గాదు అని చూసుకొని దాన్ని వదిలిపెడుతూ వెళ్ళామంటే, ఏదేదైతే ధర్మమో, సత్యమో, దయ, శాంతి, సహనము, జ్ఞానము, ప్రకాశము ఇటువంటివున్నాయో అవి నా స్వరూపం అని తెలుసుకున్నామంటే అయిపోయింది విషయం అక్కడికి. నా స్వరూపం నేను తెలుసుకోవడం, నా స్వరూపం కానీ అనాత్మలను వదిలిపెట్టడము చేసుకుంటూ వెళ్తే నన్ను నేను తెలుసుకోవచ్చు. దాని పేరు ఆత్మ సాక్షాత్కారం. దాన్నెట్లా చేసుకోవాలని పాపం కొంచెం వరకు ప్రయత్నం చేసి చెప్తూ వచ్చారు. తాపత్రయపడి మన వ్యాసులు వారు తత్వమసి, తత్వమసి అని చెప్తూ వచ్చారు. మనం గూడా మన ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చే వారము ఇంకా కొంచెం కథ జెప్తారు. వాటిని మళ్ళీ కథగా చూసి మళ్ళీ తత్వంగా విచారణ చేద్దాం. కానీ ఈలోగా మాత్రము నేనెవరు అన్న విషయం మాత్రం వదిలిపెట్టొద్దు. హూ యామ్ ఐ? హూ యామ్ ఐ? అసలు నేనెవ్వరు? ఈ దేహంలో ఉన్నదెవరు? ఈ కర్మలు చేస్తున్నదెవరు? అనే ఆలోచన చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం గూడా దానికి విరామం ఉండడానికి వీల్లేదు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.